నమస్తే దోస్తులు, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చి మా చిన్నోడికి భోగి పనులు అండి. ఈరోజు భోగి కదా, భోగి పనులు పోస్తున్నాము. ఇక మా పిన్ని మా బాబాయ్ భోగి పనులు తీసుకొచ్చిండ్రు. అంటే ఎప్పుడు 3 years నుంచి వాళ్ళే తీసుకొస్తారు, వీడు పుట్టినప్పటి నుంచి. ఇక వీళ్ళే చేస్తారు. ఎందుకు చేస్తారని మీకు డౌట్ రావచ్చు. అప్పుడు వీడు కడుపులో ఉన్నప్పుడు మా అమ్మ చనిపోయిందండి. 8 months ఉండే నాకు అప్పుడు. ఇక దాని తర్వాత ఏది అమ్మ వాళ్ళ నుంచి నేను చేసుకోలేను. ఎందుకంటే ఇక నాన్న ఒక్కడే ఏం చేస్తాడని చెప్పి నేను పర్టికులర్గా నాన్నని అడగకపోతుంటేని అట్లా అని చెప్పి ఇక మా పిన్ని మా బాబాయ్ అంటే మా అత్త వాళ్ళ అన్న వదిననే వీడికి అన్నీ చేస్తారు. పుట్టెంటికల నుంచి అన్నీ వాళ్ళే చేస్తారు. వీడికి అయితే చిన్నోనికి వాళ్ళ మా తేజగాడ అన్న వీడికి మస్తు ఇష్టం. వెంట్రుకలు దాంతోనే తీపిచ్చినాం. ఇక తర్వాత ఇక వాళ్ళ అత్త వాళ్ళ నాని వాళ్ళ తాత అందరు ఈవెన్కి భోగి పండ్లు పోస్తున్నారు. మా అత్తయ్య పోసిన తర్వాత ఇక మా బాబాయిని మా పిన్నిని పిలిచిండ్రు. ఇక వాళ్ళు కూడా పోసిర్రు. ఒక్కొక్కరు పిలిచిన కొద్దిగా పోస్తూనే ఉన్నారు. ఇక మా బాబాయ్ మా ఓడు మ్యాచింగ్ వేసుకున్నారు. ఇక వాళ్ళు రాగానే వాని ముఖంలో ఎగ్జైట్మెంట్ అలాగనే ఉంటుంది. అందరూ కాయిన్ పడితే మంచిది అంటారు కదా, రేగుపండు పడితే ఏమంటారు, కాయిన్ పడితే మంచిది అంటారు. 2 పడ్డా మంచివేనంట. మా ఊడికైతే కాయినే పడ్డది. మా అత్తయ్య ఫస్ట్ టైం పోసినప్పుడు వాడు వంగేసరికి కిందికి పడిపోతుంది. వానికి కాయిన్సే పడ్డాయి. ఇక తర్వాత మా నాన్న, ఈయననే నా ప్రాణం, మా అయ్య, మా డాన్. నాకు మా నాన్న అంటే సత్యాంత ఇష్టం. అంటే మా అమ్మ ఇష్టం లేదని కాదు, మా అమ్మ అంటే కూడా మస్తు ఇష్టమే. కాకపోతే మా నాన్న కొంచెం ఎక్కువ ఇష్టం. అందరూ అంటారు కదా, ఆడవిళ్ళలో నాన్ననే లైక్ చేస్తారు. ఇక వీళ్ళు వచ్చి మా పక్కన నేబర్స్ దేవమ్మ ఆంటీ, యాదమ్మ ఆంటీ. ఇక 5 మందికి పసుపు పొట్టించి వాళ్ళతో పోపియాలంటారు కదండి. అట్లనే ఇక పక్కన ఆంటీ వాళ్ళని అందరినీ ఒక 5-6 మంది ముత్తైదులను పిలిస్తే వాళ్ళు వచ్చి వానికి పోసిర్రు. పోసిన తర్వాత ఇక ఆంటీ ఏమేమో చెప్తుంటే ఇంటనే లేరు. ఇక ఈడే మా కొడుకు వాళ్ళ ఫ్రెండ్ ఆడు. వీళ్ళిద్దరు ఒకటే తోటోళ్ళు, అంటే మనసులు డిఫరెంట్, ఒకటేసారి పక్కనే ఉంటారు. కృష్ణాష్టమికి కూడా వీళ్ళిద్దరే తయారవుతారు. ఇక రాధలాగా ఆమె తయారైతే కృష్ణులాగా వీడి తయారవుతాడు. ఇంకా వాడు అది పోసినాక వాడు నవ్వుతూ ఉంది. అది ఇక నా పక్క కూర్చుని దాని తర్వాత ఇక నేను మా ఆయన పోసినాం. ఇక మా ఆయన నేను పోసిన అసలు మమ్మల్ని నాడు పట్టించుకుంటూనే లేడు. ఆ చాక్లెట్లు ఎరకం మీదనే ఉన్నాడు. ఏరుకుంటుండే అన్ని జేబులో వేసుకుంటుండే. ఆగు డుబ్బు అంటే కూడా వినట్లేదు. ఇక అట్లాగే చేస్తున్నాడు. ఇక మా ఆయన ఏం చేసిండు, హనీకి కూడా కూర్చోబెట్టి దానికి కూడా భోగి పండ్లు పోసిండు. ఇక నేను కూడా పోసిన. ఇక మా అత్తయ్య తెచ్చి దానికి టేబుల్ వేసి దాన్ని కూడా పక్కకు కూర్చోబెట్టింది. ఇక వాళ్ళ మమ్మీ అడికని చూసి నవ్వుతూ ఉంది. ఇక లాస్ట్కి మా పిన్ని వచ్చింది. కొంచెం లేట్ వచ్చింది. మా పిన్ని ఆఫీస్కి వెళ్ళి లేట్ వచ్చింది. ఇక మా పిన్ని ఈరోజు ఏదో మ్యాచ్ ఉందంట. ఏవో మా నాన్న నోటు తెరిచి చూస్తున్నాడు. మా ఆయన ఇక అందరూ మ్యాచ్కి ఎర్రైండ్రు. ఇక మా పని మేము చేసుకుంటూనే ఉన్నాం. ఇక మా పిన్ని వచ్చి ఆరతి పాటలు పాడుతుంది. మా పిన్ని నిజంగా ఆరతి పాటలు చాలా బాగా పాడుతుంది. నాకైతే రావు, నిజంగా చెప్తున్నా. ఇక మా పిన్ని వస్తే ఇక 2 పాటలు పాడిపించి నవ్వుతా ఉన్నాము. ఇంకో వీళ్ళు అంటారు కదండి పెద్దలు, పిల్లలకి పెద్దల ఆశీర్వాదం ఉంటే బాగా అవుతారని నేను కోరుకునేది ఒకటే, మనం పడ్డ కష్టాలు మనం పిల్లలు పడొద్దు. నేనైతే మనస్ఫూర్తిగా నా పిల్లల కోసం ఏది మొక్కుకున్నా అన్నీ మంచిగా జరగాలి. నా పిల్లలకనే కాదు, అందరి పిల్లలు మంచిగా ఉండాలి, అందరిలో మనం ఉండాలి అనిపిస్తుంది నాకైతే. నేను అందుకోసమే అందరితో మంచిగా ఉంటా. అంటే నేను మంచిగుంటా అని చెప్పుకోవడం కాదు, నా నేచరే ఎంత. ఎవరితో ఉన్నా వెంటనే కలివిడిగా మారిపోతా, అట్లనే ఉంటా. ఒకవేళ వాళ్ళకి నేను నచ్చకపోతే నచ్చలేదని చెప్తారు, నచ్చితే మాత్రం మంచిగా ఉంటాం. ఏదో నాకు కలిగిన కాడికి చిన్నగా ఏదో అప్పటిదప్పుడే ఇట్లా సెట్ చేసుకొని వాడికి భోగి పనులు పోయినాకే మేము రెడీ అయినాం. ఎందుకంటే పండుగ పనులు చాలా ఉండే కదండి. స్ట్రెస్ ఎక్కువ అయిపోయింది నాకైతే. ఇక అది చేసుకుంటే అయినా కానీ ఇక మా ఓడికి ఏది మిస్ చేసుకోవద్దు. నాకు ఆడపిల్లలు లేరు, అందుకోసమే ప్రతిదీ ఒక్కటి సెలబ్రేషన్ చేయాలి అంతే అని ఫిక్స్ అయిపోయినా. చిన్నవి కూడా వచ్చినా నేను వీడి విషయంలో వదులుకోను, అవన్నీ చేయాలనుకుంటా. ఇంకా 2 years కూడా ఇలాగే చేయాలని దేవుణ్ణి కోరుకుంటున్నా. వాడికి చేస్తే 5 years వరకు పోస్తా అంటారు కదా, 5 years వరకు పోస్తున్నాయి. ఇక దేవమ్మ ఆంటీ వాళ్ళందరూ, యాదమ్మ ఆంటీ, మా పిన్ని, మా వసంత పిన్ని, మా పిన్ని అందరు కలిసి పాటలు పాడుతుంటే వాడు చూడు కిందనే ఏరుక్కుంటా ఉన్నాడు. అవి ఇవి. ఇక మేము 5 మందికి పసుపు బొట్టు ఇవ్వాలనుకున్నాము. ఎందుకంటే మంచిగా ఉంటుంది ఒక దినం పూట అని. ఇక పసుపు బొట్టు ఇచ్చినాము. ఇక మా అత్తయ్య ఇస్తుంటే నేను వీడియో తీసుకుంటున్నా.
ఇక మా అత్తయ్యకేమో మా పిన్నికి ఇచ్చింది మా అత్తయ్య ఫస్ట్. తర్వాత మళ్ళా మా పిన్ని లేచి వాళ్ళ ఆడబిడ్డకి ఇచ్చుకుంది. వీళ్ళు సొంతం వదిన మరదళ్ళు. మా చిన్న పిన్ని ఈమె, మా పెద్ద పిన్ని కూడా ఉంటుంది. తను కొంచెం హెల్త్ బాగాలేక రాలేదు, లేకుంటే తను కూడా బాగా చూసుకుంటుంది మమ్మల్ని. తర్వాత ఇక మా పిన్ని లేచి మళ్ళీ కూర్చొని మా పిన్ని మా అత్తయ్యకి ఇచ్చింది. ఇక మా అత్తయ్య దగ్గర 2 పిల్లలు చూడు ఎట్లా ఆడుకుంటుండ్రు. మా హనీ పక్కన పిల్ల కూడా మా అత్తతో బాగానే ఉంటుంది. ఎందుకంటే గోడ అడ్డం అంతే, ఇక్కడ దిగుతుంది అక్కడ దిగుతుంది. హాయ్ చెప్తున్నారు.